లెట్స్ మేక్ చికెన్ ఫ్రై. ముందుగా చికెన్ కడిగి శుభ్రపరచుకోవాలి. దాంట్లో పసుపు ఆయిల్ వేసి కలిపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కొద్దిగా ఉల్లిగడ్డ, జీలకర్ర, కొంచెం సాజీర, 4 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ఫ్రై కాబట్టి మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది. చికెన్ బాగా కలుపుకోవాలి, అడుగంటకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత కారము, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. చిటికెడు ఎందుకు వేసుకోవాలంటే మనం ముందుగా పోపులో లవంగాలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి. ఆ తర్వాతకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. చికెన్ ఫ్రై కదా, లెట్స్ మేక్ బగారా రైస్. స్టవ్ పై గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత సాజీరా, 4 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, తర్వాత కొద్దిగా జాపత్రి, బగారాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు వేసి కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాస్ రైస్కు 3.5 వాటర్ వేశాను. తర్వాత సరిపడా సాల్ట్ వేశాను. మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ వేయాలి. అంతే, బగారా రైస్ రెడీ. తీసుకో నాన్న, ఎలా ఉందో చెప్పు. ఓకే మమ్మీ. వావ్ మమ్మీ, బగారా రైస్ చాలా బాగుంది. చికెన్ ఇంకా బాగుంది మమ్మీ. యమ్మీ, ఐ లవ్ దిస్. ఇంతకీ సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు? కామెంట్ చేయండి. బాయ్ గైస్, ఇష్కియోల్. యమ్మీ ఉంది.